మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వరి మరి కొనాలి మీరు కొనాలని జరుగుతున్న యుద్ధంలో మరి ఏప్రిల్ 4 నుంచి కూడా రాష్ట్రంలో మరి మండలాలలో కావచ్చు జాతీయ స్థాయిలో రహదారుల నిర్బంధం కావచ్చు ఈరోజు మరి ఢిల్లీలో కేసీఆర్ గారు నిరసన దీక్ష చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు చైర్మన్లు మరి మేయర్లు మినిస్టర్స్ అందరూ కూడా వచ్చారు. ప్రస్తుతం మాతో టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు. సార్ మొత్తం మీద టీఆర్ఎస్ బంధం అంతా కూడా ఇక్కడికి వచ్చింది. ఈ దీక్ష ద్వారా మరి రైతులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోయారు? ఇవాళ గత 10 రోజుల నుంచి కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క రైతు కావచ్చు, ఇలా ఢిల్లీ దద్దరిల్లే విధంగా మోడీ పీఠం కదిలే విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కలిసి ఇలా మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీఎం అధ్యక్షులు, కౌన్సిలర్లు అందరూ కలిసి ఇలా ఒక ఉద్యమంలాగా తెలంగాణ రాష్ట్రం కోసం అయితే 14 ఏళ్ళు పోరాటం చేసి సావు బతుకుల మధ్య తీసుకొచ్చిన తెలంగాణ ఈరోజు మరొక ఉద్యమాన్ని రైతుల కోసం కేసీఆర్ గారు చేస్తున్నందుకు ఇలా యావత్ తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల మంది సంతోషంతో మేమున్నాం నీ ఎంబడి, నువ్వు ఢిల్లీ గద్దె తీస్తావా, మోడీని వ్యతిరేకంగా పోరాటం చేయి, మేమున్నాం నీ ఎంబడి అని చెప్పేసి ఇలా రైతులందరూ కూడా ఏకతాటిపై నడిపే విధంగా ఇలా ఉద్యమాన్ని ఇలా ఢిల్లీలో ప్రకటించడం జరిగింది. ఇలా యావత్ తెలంగాణలో ఉన్న నాయకులందరూ కూడా వచ్చి ఇలా మేము సంఘీభావంగా మేమందరం ఉన్నామని చెప్పేసి ఇక్కడికి మేము రావడం జరిగింది. ఇలా ఢిల్లీలో ఇలా అంగరంగ వైభవంగా ఒక తెలంగాణ ఉద్యమాన్ని చాటే విధంగా ఇలా ఢిల్లీలో కథన రంగమై రాకేష్ టికాయత్ కూడా రావడం, ఇలా ఉద్యమాన్ని ఒక రైతులతోటి సపోర్ట్గా ఇలా దేశం మొత్తము 28 రాష్ట్రాలలో ఆయన సపోర్ట్ కూడా ఉన్నది కాబట్టి ఆయన సపోర్ట్ తోటి కూడా కేసీఆర్ నీ ఎంబడి నేను ఉన్నానని చెప్పేసి అతను కూడా చెప్పడం, ఇలా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషపడే విధంగా రైతులకు నేను ఉన్నానని చెప్పేసి ఒక అభయం ఇస్తూ కేసీఆర్ గారు ఢిల్లీ గద్దెను, ఢిల్లీ మోడీ నాయకత్వాన్ని మెడవంచి కొనిచ్చే విధంగా ఇవాళ మా పోరాటం ఉంటుందని చెప్పేసి వేదిక ద్వారా చెప్తున్నాం. గతంలో కేంద్ర ప్రభుత్వమే ఒడ్లు కొనేది కనుక ఈసారి కొనడం చేతనే అంటే మేమే కొంటామని చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కనుకనే ఈ యొక్క డ్రామాలు చేస్తున్న ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. లేదు అవన్నీ ఏంటంటే ఇప్పుడు దొంగ డ్రామాలు. ఇలా బండి సంజయ్ ఎట్లా అంటే బటవాజీ మాటలు మాట్లాడుతుండు. ఇలా కిషన్ రెడ్డి గారైనా ఎవరైనా కానీ ఒక రైతులకు న్యాయం చేసే విధంగా మీరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒక కేసీఆర్ గారితో పాటు ఒక 4 ఎంపీలు కూడా మీరు గెలిచిరు కాబట్టి ఇలా పంజాబ్ రాష్ట్రంలో ఉన్న రైతులు పండించిన పంటనేమో కొంటారు, తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంట ఏ విధంగా కొనరని చెప్పేసి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేసీఆర్ గారికి అన్యాయం చేయాలి, కేసీఆర్ గారు కొంటే రైతులంతా సపోర్ట్ ఉంటారని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇలా మోడీ గారు ఆ ప్రవర్తన చేస్తున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా లేదు, ఇలా ట్రిపుల్ ఐటీ లేదు, ఇలా మెడికల్ కాలేజీలకు అన్యాయం, ఇలా మన ట్రైబల్ యూనివర్సిటీకి అన్యాయం, మన టెక్స్టైల్ పార్కుకు అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వం మళ్ళీ దేశం మొత్తం కూడా ఇలా రైతులంతా కూడా వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి ఇలా మనం చూస్తున్నాం. ఇలా పెట్రోల్ డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ఇలా మోడీ ప్రభుత్వం ఇలా అన్యాయంగా ప్రజల మీద భారాన్ని మోపుతుందని చెప్పేసి ఇలా యావత్ దేశ ప్రజలంతా 135 కోట్ల మంది కూడా వ్యతిరేకిస్తారు. సో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ యొక్క నిరసన దీక్ష చేస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి మరి నిరుద్యోగులకు భృతి ఇలాంటివి ఇవ్వలేకపోతున్నారు కనుకనే ఇలాంటివి చేస్తున్నారు చెప్తున్నారు. ఇలా నిరుద్యోగులకు 81,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి ఆల్రెడీ మొన్ననే 31,000 మందికి మొత్తం జీవో కూడా పాస్ చేసిండు. ఎందుకంటే ఇలా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, పోలీసు ఉద్యోగాలు కావచ్చు, టీచర్ల పోస్టులు కావచ్చు, కాలేజీ లెక్చరర్ పోస్టులు కావచ్చు, అన్ని విధాలలో ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పేసి దాదాపు 1,00,000 ఉద్యోగాలను నేను కల్పిస్తానని చెప్పేసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని ఉద్యోగాలు లేవు. ఇలా ఐటీ పరిశ్రమ కూడా చూసుకుంటే దాదాపు 14 లక్షల మంది ఐటీ పరిశ్రమలో ఐటీ సెక్టార్లో ఇలా అమెజాన్ కంపెనీ కావచ్చు, యాపిల్ కంపెనీ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అన్ని కంపెనీలు ఇలా కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. మొన్న 1000 కోట్లతోటి కోకాకోలా కంపెనీ కూడా మన సిద్దిపేట జిల్లాలో కూడా రావడం జరిగింది. ఇది కాక నిరుద్యోగ భృతి అని కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పే సంకల్పంతో కేసీఆర్ గారు చేస్తున్నారు. కాబట్టి యావత్ తెలంగాణ యువ నాయకులంతా కూడా కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు మనం చూసుకుంటే 2016 ఇవాళ 10,000 రూపాయలు రైతు బంధు పథకం, ఎవరైనా రైతు పొరపాటున చనిపోతే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రావడం, ఇవాళ 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కేసీఆర్ గారు బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న అతను ఇలా యావత్ తెలంగాణ సంక్షేమ పథకాలను దేశంలో వేరే రాష్ట్రాలలో కూడా మేము చేస్తామని చెప్పేసి ఇలా మమతా బెనర్జీ కావచ్చు, ఇలా ఎక్కడైనా వేరే రాష్ట్రాలలో కూడా మేము చేస్తామని చెప్పేసి అతన్ని సూచనగా తీసుకొని ఇలా వేరే రాష్ట్రాలు అక్కడ కూడా ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయి.